In the previous class, we have discussed what is meant by memory, how it is represented, and how the memory is addressed. The entire memory is divided into number of memory words and equal parts. Each part is known as memory word. Okay, each part is memory word. And addressing of each word depends on the number of memory words. Okay, basic operational concept, second topic. In that one, before going to the basic operational concept, what is meant by memory? What is meant by memory? Memory is a storage device which stores the data and the instruction. The programs, nothing but it is a group of instruction, programs and data are stored in the memory unit. మెమరీలో స్టోర్ చేయడం అంటే మెమరీలో స్టోర్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి? ద ఎంటైర్ మెమరీ డివైడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్ అండ్ ఈచ్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ మెమరీ వర్డ్. అండ్ ఇన్ ఈచ్ మెమరీ వర్డ్ వీ కెన్ స్టోర్ n నెంబర్ ఆఫ్ బిట్స్ డిపెండింగ్ ఆన్ ద సైజ్ ని బట్టి. 8 బిట్స్ అయితే ఇట్ కెన్ స్టోర్ 8 బిట్స్. 16 బిట్ మెమరీ అయితే ఇట్ కెన్ స్టోర్ 16 బిట్ డేటా. ఓకే, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ది మెమరీ. ఓకే, దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. 8x8 మెమరీ. అన్మ్యూట్ ఉన్నాము, ఎవరు మ్యూట్ చేసుకోండి, టీవీ సౌండ్ వినబడుతుంది. 8x8 memory, nothing but 8 memory words and each memory word have 8 number of bits. Like 8x16, 8 memory words and there are 16 memory words. Similarly 16x8, 16 memory words, each memory word can store 8 number of bits. Similarly 16x16, 16 memory words, 16x16, nothing but 16 memory words and each can store 16 bit data. Okay, this is 16x16. నెక్స్ట్ అడ్రస్సింగ్. ఇప్పుడు మెమోరీని డివైడ్ చేస్తారు ఈక్వల్ పార్ట్స్ కింద. ఈచ్ పార్ట్ మెమోరీ వర్డ్ అన్నారు. ఒక్కొక్క మెమోరీ వర్డ్ లో వీ కెన్ స్టోర్ ద డేటా. అండ్ ఆ మెమోరీ వర్డ్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలి, రీడ్ చేయాలి. రీడ్ చేయడం అంటే మెమోరీలో ఉన్న కాంటెంట్ ని రీడ్ చేయడం, ఆర్ మెమోరీలో ఉన్న మెమోరీ వర్డ్ లోకి డేటాని రైట్ చేయడం. రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్. మెమొరీ నుంచి బయటకు వస్తే దాన్ని రీడ్ ఆపరేషన్ అంటారు. బయటకు రావడం అంటే కాంటెంట్ ఆఫ్ ది మెమొరీ వన్ రీడ్ చేసుకుంటే దాన్ని రీడ్ ఆపరేషన్ అంటారు. అదే న్యూ ఐటమ్ ని, న్యూ డేటాని మెమొరీలోకి స్టోర్ చేస్తే రైట్ ఇన్ టు ద మెమొరీ, దాన్ని రైట్ ఆపరేషన్ అంటారు. ఓకేనా? అలాగే ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ ద రీడ్ ఆపరేషన్ ఆర్ రైట్ ఆపరేషన్, అంటే మెమొరీలో ఉన్న డేటాని రీడ్ చేయడానికైనా మెమొరీలోకి కొత్త డేటాని స్టోర్ చేయడానికైనా సరే ఆ మెమొరీ లొకేషన్ యొక్క అడ్రస్ తెలియాలి మనకి. ఏ లొకేషన్ లో స్టోర్ చేయాలనుకుంటున్నారు అంటే మెమొరీలో చాలా మెమొరీ వర్డ్స్ ఉంటాయి. ఏ మెమొరీ వర్డ్ లో స్టోర్ చేయాలో మనకి అడ్రస్ చెప్పాలి కదా, అందుకని అడ్రస్సింగ్ చేయాలి. ఈచ్ మెమొరీ వర్డ్ కెన్ బి అడ్రస్డ్. హౌ ఇట్ ఈస్ అడ్రస్డ్? డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ మెమొరీ వర్డ్స్ ఇన్ దట్ మెమొరీ. ఆ మెమొరీలో ఎన్ని మెమొరీ వర్డ్స్ ఉన్నాయో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. 8x8 మెమొరీ తీసుకోండి, స్క్రీన్ మీద చూడండి. 8x8 ఉంది. 8x8 మెమొరీ అంటే there are 8 memory words are there. 8 can be represented by 2 power 3. మీకు చెప్పాను నిన్న, the size of the memory 99% both numbers are in 2 power something. 2 power లోనే ఉంటుంది. either 16 or 8 or 128, 256 or 4096 like that. అంతేగాని 7/21 అలా ఉండవు. ఓకే, ద ఎంటైర్ మెమరీ, ఆల్ మెమరీస్ ఆర్ బోత్ నెంబర్స్ ఆర్ మస్ట్ బి either power of 2 power సంథింగ్ లాగే ఉంటుంది. ఓకేనా? 8x8 అంటే 8 మెమరీ వర్డ్స్, నథింగ్ బట్ 2 power 3 అంటే 3 బిట్స్. ద 3 రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ అడ్రస్ బిట్స్, అంటే ఒక్కొక్క మెమరీ వర్డ్ ని అడ్రస్ చేయడానికి ఎన్ని బిట్స్ కావాలి. ఇప్పుడు 0th మెమరీ వర్డ్ చూడండి, ఫస్ట్ మెమరీ వర్డ్ 0th మెమరీ వర్డ్ ది అడ్రస్ 000, 3 బిట్స్ కావాలి. 000, నథింగ్ బట్ ద బైనరీ ఈక్వివలెంట్ ఆఫ్ 0 డెసిమల్ నెంబర్ అనుకుంటే ద బైనరీ ఈక్వివలెంట్ ఏమవుతుంది? 000. సిమిలర్లీ ఫస్ట్ మెమరీ వర్డ్ అడ్రస్ 001 అవుతుంది. సెకండ్ మెమరీ వర్డ్ అడ్రస్ ఏమవుతుంది? 010 అవుతుంది. అండ్ 011. థర్డ్ మెమరీ వర్డ్ అడ్రస్ ఏమవుతుంది? 011. అలా సిమిలర్లీ సెవెంత్ మెమరీ వర్డ్ అడ్రస్ ఏమవుతుంది? 111 అవుతుంది. ఓకే,
నెంబర్ ఆఫ్ అడ్రస్ బిట్స్ 3 అండ్ నెంబర్ ఆఫ్ డేటా బిట్స్. డేటా బిట్స్ అంటే ఈచ్ మెమరీ వర్డ్ లో how many bits are stored in each memory word. In each memory word, how many bits are stored in each memory word, that is data bits అంటారు. And the number of bits required to address the each memory word, దాన్ని ఏమంటారు అడ్రస్ బిట్స్ అంటారు. 3 ఉంటాయి. 8x8 మెమొరీలో 3 అడ్రస్ బిట్స్ ఉంటాయి అండ్ 8 డేటా బిట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 16x8 మెమరీ కూడా 16 మెమరీ వర్డ్స్ అంటే 2 power 4 నథింగ్ బట్ 4 అడ్రస్ బిట్స్ ఆర్ దేర్ అండ్ 8 బిట్ డేటా బిట్. ఓకే, 8 బిట్స్ స్టోర్ చేస్తారు కాబట్టి ఈచ్ మెమరీ వాళ్ళు డేటా బిట్స్ 8 ఉంటాయి అండ్ అడ్రస్ బిట్స్ 4 ఉంటాయి. ఓకే, 2 power 4 అంటే 16 అంటే 2 power 4 కాబట్టి there are 4 అడ్రస్ బిట్స్ ఆర్ దేర్. చూడండి అడ్రస్ చూడండి, 0 మెమరీ లొకేషన్ 000, ఫస్ట్ లొకేషన్ 001. ఇది అడ్రస్ ఆఫ్ ది దట్ మెమరీ లొకేషన్. ఆ మెమరీ లొకేషన్ లోకి వెళ్ళడానికి అడ్రస్ అనమాట. ఓకే, సిమిలర్లీ 15th బిట్ 1111. ఓకే, మీకు చెప్పాను కదా నేను మన సిఏఓలో ఆ బైనరీలో ఏమవుతుందంటే స్టార్టింగ్ ఫ్రమ్ 0 to 15 ఉంటాయి, అంతేగాని 1 to 16 ఉండవు. 0 నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే, 0 1 2 3 4 5 6 7 లైక్ దట్ అప్ టు 15. సిమిలర్లీ డేటా బిట్స్ కూడా అంతే, 0th బిట్, ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ అంటారు, 4th బిట్, 5th బిట్, 6th బిట్, 7th బిట్. దేర్ ఆర్ 8 బిట్స్ ఆర్ దేర్. ఓకే, నెంబరింగ్ ఎలా చేస్తారు? 0th ని స్టార్ట్ చేయాలి. ఓకే, హలో చెప్పండి. ఎనీ డౌట్? Shall I continue? Similarly, 32/16 memory usage ఉంది. ఒక స్మాల్ మెమో 32/16 నథింగ్ బట్ అడ్రస్ బిట్స్ ఎన్ని ఉంటాయి? 2 power 5 బిట్స్ ఆర్ దేర్. డేటా బిట్ 16. సో 64/8 6 బిట్స్ అడ్రస్ బిట్స్ అండ్ 8 బిట్స్ డేటా. ఓకే, 128/16 2 power 7 like that 10 11 12. Okay, this is the different sizes of the memory. Okay, the memory addressing of memory అంటారు దీన్ని. నెక్స్ట్, how an operation is performed. వాట్ యు మీన్ బై ప్రోగ్రామ్ కౌంటర్? పీసీ అంటే ఏంటమ్మా? ఎవరిని అన్మ్యూట్ అయ్యి చెప్పండి. ప్రోగ్రామ్ కౌంటర్ అంటే పీసీ ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ఏంటి? రిజిస్టర్ చెప్పాను కమ్మా నిన్న. ఐ హావ్ టేకెన్ ఎ స్మాల్ మెమరీ 4096/16 అంటే మీనింగ్ ఏంటి? దర్ ఆర్ 4096 మెమరీ వర్డ్స్ ఆర్ దేర్. ఈచ్ మెమరీ వర్డ్ కెన్ స్టోర్ 16 బిట్ డేటా. 4096 అంటే 2 power 12. 2 power 12 నథింగ్ బట్ టు అడ్రస్ ఈచ్ మెమరీ వర్డ్ దర్ ఆర్ 12 బిట్స్ ఆర్ దేర్. చూడండి, 0th లొకేషన్ అడ్రస్ 0000000. సిమిలర్ లాస్ట్ మెమరీ వర్డ్ అడ్రస్ 4095 అడ్రస్ ఎంత? 1111 12 ones ఉంటాయి. 111 111 111. This is the last memory word address. This is small memory. If you want to execute any program nothing but it is a group of instruction. If you want to perform Fibonacci series or factorial or anything, ఒక ఆపరేషన్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటారు, దానికి ఏం చేస్తారు? ఒక స్మాల్ ప్రోగ్రామ్. యూ హ్యావ్ టు రైట్ ఏ స్మాల్ ప్రోగ్రామ్ కన్సిస్టింగ్ ఆఫ్ 10 instructions or 12 instructions depending on your program. మీ ఆపరేషన్ బట్టి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, లైక్ దట్. నేనేం చేసుకున్నా, ఒక స్మాల్ ప్రోగ్రామ్ తీసుకున్నా విచ్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ ఇన్స్ట్రక్షన్స్? విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆ ప్రోగ్రామ్ లో? 7 instructions are there. 1 2 3 4 5 6 7 7 instructions are there in that program. If you want to execute that ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రోగ్రామ్ లో ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఒకదాని తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. 1 by 1 we have to execute each instruction. Execution of program is nothing but execution of instructions 1 by 1 in sequence in that program. 1 by 1 అంటే ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అండ్ ద సెకండ్ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి ఎగ్జిక్యూటెడ్.
after the second instruction, third instruction must be executed. మీరు ఆ ప్రోగ్రామ్ ఎందుకు రాస్తారు? ఏ సీక్వెన్స్ లో, ఇన్ వాట్ సీక్వెన్స్ వీ హావ్ టు ఎగ్జిక్యూట్, ఏ సీక్వెన్స్ లో అయితే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో ఆ సీక్వెన్స్ లో ప్రోగ్రామ్ రాసుకుంటారు. అందుకని ఏం చేయాలి, ఒకదాని తర్వాత ఒకటి, ఇన్స్ట్రక్షన్ 1 తర్వాత ఇన్స్ట్రక్షన్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతేగాని ఇన్స్ట్రక్షన్ 1 తర్వాత ఇన్స్ట్రక్షన్ 4 ఎగ్జిక్యూట్ అవ్వదు కదా, 1 by 1 ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా? The program is stored in the memory unit. If you want to execute any program, the program compulsory stored in the memory unit. Memory unit లో స్టోర్ చేయాలి, కంపల్సరీ మెమరీ యూనిట్ లో స్టోర్ చేస్తారు. In our example, a small program is taken and 7 instructions are there, and the entire program is stored in the memory unit in consecutive locations. నేను చెప్పాను, నేను క్లియర్ గా మెన్షన్ రాసుకోండి, కాన్సిక్యూటివ్ లొకేషన్స్. ఓకే, వరుస లొకేషన్స్ స్టోర్ చేస్తారు. ఓకే, ఇన్ కాన్సిక్యూటివ్ లొకేషన్స్ ద ప్రోగ్రామ్ మస్ట్ బి స్టోర్డ్. ఓకే, ద ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, the instruction 1 is stored in the address 20th address. Okay, in 20th location the first instruction is stored. ఆ 20 ఏమంటారని చెప్పాను, స్టార్టింగ్ అడ్రస్ అంటారు. 20 is called the starting address of the program. Okay, the first instruction, the address of the first instruction is known as the starting address of the program. 20 చూడండి, మన ఎగ్జాంపుల్లో the program starts from 20th location, అంటే ఆ ప్రోగ్రామ్ ని 20th లొకేషన్ నుంచి స్టోర్ చేయడం స్టార్ట్ చేసింది మెమరీ. అండ్ 20 is called starting address of the program which is available in program counter. నేను చెప్పాను మీకు, నేను రాశాను కాబట్టి. హలో, the instruction is stored in the 20th location. ఓకేనా, ఐ హావ్ ఆల్రెడీ డ్రాన్ కాబట్టి పేపర్ మీద మీ 20th లొకేషన్ అని చెప్పేశారు. అది జనరల్ గా ఏమవుతుందండి, ఇంప్రాక్టికల్ మెమొరీలో మీరు టైప్ చేస్తారు ప్రోగ్రామ్ కీబోర్డ్ లో, ఆ ప్రోగ్రామ్ అంతా మెమొరీలో స్టోర్ అవుతుంది. ఏ లొకేషన్ లో స్టోర్ అయిందో మీకు తెలియదుగా, కనబడదు కదా మెమొరీ మీకు ఏమీ. కానీ బై డిఫాల్ట్ ఏమవుతుందంటే ద స్టార్టింగ్ అడ్రస్, ఓకే, మీరు ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోగ్రామ్ యొక్క స్టార్టింగ్ అడ్రస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ప్రోగ్రామ్ కౌంటర్. అందుకే పీసీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిజిస్టర్, పీసీ అంటే ప్రోగ్రామ్ కౌంటర్ రిజిస్టర్. పీసీ అంటే ప్రోగ్రామ్ కౌంటర్ రిజిస్టర్. ఏమవుతుంది, ద స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వాట్ యు హావ్ టు ఎగ్జిక్యూటెడ్, మీరు ఏ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ ని ప్రోగ్రామ్ కౌంటర్ స్టోర్ చేస్తుంది, ఆటోమేటిక్ చేస్తుంది కంప్యూటర్, ఏం చేయగల. ఓకే, మీరేం చేయక్కర్లేదు. బై డిఫాల్ట్ ద స్టార్టింగ్ అడ్రస్ ఇది అవైలబుల్ ఇన్ ప్రోగ్రామ్ కౌంటర్, ఇన్ ప్రోగ్రామ్ కౌంటర్. ఓకే, దెన్ ద స్టార్టింగ్ అడ్రస్ ఇది అవైలబుల్ ఇన్ ప్రోగ్రామ్ కౌంటర్. ద ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంది, మెమరీ యూనిట్ లో 20th లొకేషన్ లో ఉంది. దట్ అడ్రస్ విల్ బి అవైలబుల్ ఇన్ ప్రోగ్రామ్ కౌంటర్. ఇప్పుడు 20th లొకేషన్ లోకి వెళ్ళి ఆ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ని రీడ్ చేసి దాన్ని ఏఎల్యూకి పంపించి ఎగ్జిక్యూట్ చేయాలి. అంతేగా ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఏంటి, దట్ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి రీడ్ ఫ్రమ్ ద మెమరీ అండ్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్ టు ప్రాసెసర్. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ ఆపరేట్ చేయాలి, ప్రాసెస్ చేయాలంటే ప్రాసెసరే చేస్తుంది, మెమరీ చేయదు కదా. మెమరీ ఓన్లీ స్టోర్ చేయడానికి వాడతాం కాబట్టి ఇన్స్ట్రక్షన్ ని మెమరీ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ప్రాసెసర్కి, ప్రాసెసర్లో ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు మెమరీ నుంచి ప్రాసెసర్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలా చేయాలి, కింద చూడండి. ప్రోగ్రామ్ కౌంటర్ లో ద స్టార్టింగ్ అడ్రస్ 20 ఉంటుంది, ఆటోమేటిక్ స్టోర్ చేస్తుంది. స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కౌంటర్, ద ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ప్రోగ్రామ్ కౌంటర్. పీసీలో ద పీసీ ద ఫస్ట్ అడ్రస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ప్రోగ్రామ్ కౌంటర్ 20. కానీ మెమరీ యూనిట్ ఏం చెప్పాను, ఎంఏఆర్, ఎండిఆర్, దీస్ టూ ఆర్ మెమరీ రిజిస్టర్స్, మెమరీ అడ్రస్ రిజిస్టర్ అండ్ మెమరీ డేటా రిజిస్టర్. మెమరీలోకి, మెమరీ నుంచి ఒక డేటాని, ఒక లొకేషన్ లో ఒక డేటాని రీడ్ చేయాలని, రైట్ చేయాలన్నా సరే ఎంఏఆర్ రిజిస్టర్ లోని అడ్రస్ ని బట్టి చేస్తుంది అది. ఓకే, మెమరీ ఓన్లీ లెజెండ్స్ వాట్ ఎవర్ ద అడ్రస్ అవైలబుల్ ఇన్ ఎంఏఆర్. ఎంఏఆర్ రిజిస్టర్ లోని అడ్రస్ ని బట్టి ద డేటా అనేది మెమరీ ఏం చేస్తుంది, రీడ్ ఆపరేషన్ కానీ రైట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. కాబట్టి ఏం చేయాలి, ప్రోగ్రామ్ కౌంటర్ లోని అడ్రస్ ని తీసుకెళ్లి ట్రాన్స్ఫర్ టు ఎంఏఆర్ ట్రాన్స్ఫర్ చేయాలి. చూడండి స్క్రీన్ మీద చూడండి, పీసీ నుంచి ఏం చేశారు, ఎంఏఆర్ ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి, మెమరీ యూనిట్ ఓన్లీ ఎంఏఆర్ రిజిస్టర్ లో ఉన్న అడ్రస్ లొకేషన్ లో ఉన్న డేటా మాత్రం ఇస్తుంది మనకి. ఎంఏఆర్ లో 20 ట్రాన్స్ఫర్ చేశారు, ఇప్పుడు పీసీలో 20 ఏమవుతుంది, ఎంఏఆర్కి వెళ్తుంది. ఎంఏఆర్కి వెళ్ళిన తర్వాత ఎంఏఆర్ లో ఉన్న అడ్రస్ ఎంత 20. ఆ 20th లొకేషన్ నుంచి మెమరీ ఏం చేస్తుంది, ఆ 20th లొకేషన్ లో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ని
ఎక్కడ పంపించాలి? ప్రాసెసర్కి పంపించాలి. ప్రాసెసర్కి పంపించే ముందు ఏం చేస్తుందంటే దట్ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి స్టోర్డ్ ఇన్ ఐఆర్. ఐఆర్ అంటే ఏంటి? ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ఓకే, విచ్ హోల్డ్స్ ద ఇన్స్ట్రక్షన్. మీరు ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో దట్ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి స్టోర్డ్ ఇన్ ద వన్ రిజిస్టర్ కాల్డ్ యాజ్ ఐఆర్. ఐఆర్ అంటే ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ప్రోగ్రామ్ కౌంటర్ ఏంటి? స్టార్టింగ్ అడ్రస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ప్రోగ్రామ్ కౌంటర్. అండ్ ఐఆర్ అంటే ఏంటి? ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అంటే వాట్ ఎవర్ ద ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూటెడ్, మీరు ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇన్స్ట్రక్షన్ ని ఐఆర్ లో ప్లేస్ చేయాలి, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ లో ప్లేస్ చేస్తారు. అండ్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద మెమరీ ఈ ట్రాన్స్ఫర్ టు ఐఆర్ రిజిస్టర్ త్రూ ఎండిఆర్. ఎండిఆర్ అంటే మెమరీ డేటా రిజిస్టర్. ఎండిఆర్ నథింగ్ బట్ మెమరీ డేటా రిజిస్టర్. వాట్ ఎవర్ ద కంటెంట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ మెమరీ, మెమరీ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ కానీ ఒక డేటా కానీ రీడ్ చేయాలనుకుంటే దాని ఫస్ట్ ఏం చేస్తుంది? మెమరీ ఎండిఆర్ పంపిస్తుంది. ఎండిఆర్ నుంచి దాని డేటా కెన్ బి ట్రాన్స్ఫర్ టు సమ్ అదర్ లొకేషన్, ఏదో రిజిస్టర్ కైనా అవ్వచ్చు, ప్రాసెసర్ కైనా ఆర్ అవుట్పుట్ డివైస్ కైనా. మెమరీ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫస్ట్ డేటా ఈజ్ ట్రాన్స్ఫర్ టు ఎండిఆర్. ఎండిఆర్కి వెళ్ళిన తర్వాతే ద డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? చూడండి, అందుకనే పీసీలో ఏమవుతుంది? స్టార్టింగ్ అడ్రస్ 20 ఈజ్ అవైలబుల్, 20 ట్రాన్స్ఫర్ ఎంఏఆర్ 20th లొకేషన్ ఇన్స్ట్రక్షన్ ని మెమరీ ఏం చేస్తుంది? ఎంఏఆర్ రిజిస్టర్ లో ఉన్న అడ్రస్ 20 ఉంది కదా మనకి, ఇప్పుడు ఆ 20th లొకేషన్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది? రీడ్ చేసి, మెమరీ రీడ్ చేసి ఆ ఇన్స్ట్రక్షన్ ఎక్కడ పంపిస్తుంది? ఎండిఆర్ కి పంపిస్తుంది. ఎండిఆర్ నుంచి దాని ఇన్స్ట్రక్షన్ ఏమవుతుంది? ఐఆర్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ ఇన్స్ట్రక్షన్ ఈ ట్రాన్స్ఫర్ టు ఐఆర్ రిజిస్టర్. ఓకేనా? అండ్ ఐఆర్ నుంచి దాని ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుందంటే దాని ఇన్స్ట్రక్షన్ ట్రాన్స్ఫర్ టు ప్రాసెసర్. ప్రాసెసర్ ఏం చేస్తుంది? ఆ ఇన్స్ట్రక్షన్ లో ఉన్న ఆపరేషన్ బట్టి, ఏ ఆపరేషన్ అయితే ఆపరేషన్, యాడ్ అయితే యాడ్, సబ్ట్రాక్షన్ దట్ ఆపరేషన్ ఈ పెర్ఫార్మ్డ్ ఇన్ ద ప్రాసెసర్ అనమాట. లెట్ us take in the first instruction is add location comma r0. A small example, add location, LOCA అంటే లొకేషన్ comma r0. add location comma r0 అంటే ఏంటి? యాడ్ అంటే ఎడిషన్ చేయండి. ఎవరెవరికి? లొకేషన్ అంటే లొకేషన్ లో ఏ లొకేషన్ అయితే మీరు అడ్రస్ చేస్తారో అంటే ఒక అడ్రస్ ఇస్తారు, ఆ అడ్రస్ లొకేషన్ లో ఉన్న డేటాకి R0 అంటే R0 ఇది ప్రాసెసర్ రిజిస్టర్. ప్రాసెసర్ రిజిస్టర్ R0 లో ఉన్న కంటెంట్ కి లొకేషన్, మెమరీ లొకేషన్ లో ఉన్న కంటెంట్ కి రెండింటికి ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసి ద రిజల్ట్ ఇది ట్రాన్స్ఫర్ టు ఏం చెప్పాను నేను? సెకండ్ సోర్స్ రిజిస్టర్. లొకేషన్ అనేది ఒక ఫస్ట్ సోర్స్, R0 అనేది సెకండ్ సోర్స్. ద రిజల్ట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు సెకండ్ సోర్స్ రిజిస్టర్. సెకండ్ సోర్స్ రిజిస్టర్ అంటే ద కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ R0 ఏమవుతుంది? ఓవర్ రైట్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడైనా వేరే ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకుంటే 2 డేటాస్ కావాలి. ఎడిషన్ అంటే 2 డేటాస్ కావాలి. ఓకే, 2 సోర్స్ అంటారు దాన్ని. సబ్ట్రాక్షన్ కు 2 సోర్స్ కావాలి. అలాగే మల్టిప్లికేషన్ డివిజన్ ఏం చేయాలని మనకు 2 సోర్సెస్ కావాలి. ద రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ సెకండ్ సోర్స్ రిజిస్టర్. గుర్తుంచుకోండి, ద రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ సెకండ్ సోర్స్ రిజిస్టర్. యాడ్ లొకేషన్ కామా R0. ఇఫ్ యు టేక్ లొకేషన్ సమ్ అడ్రస్ ఏదో తీసుకోండి. ఐ హావ్ టేకెన్ ఎగ్జాంపుల్ 100 లొకేషన్ లో ఉన్న డేటాకి చూడండి, ఫిగర్ చూడండి. లొకేషన్ అంటే 100 తీసుకున్నా. 100 లొకేషన్ లో ఎంత ఉంది డేటా? 40 ఉంది. ఆ 40 ఈ ట్రాన్స్ఫర్ టు యాడర్. ప్లస్ అంటే యాడర్ అని చెప్పాను కదా, యాడర్కి వెళ్తుంది. సిమిలర్లీ R0 రిజిస్టర్ లో కంటెంట్ ఎంత ఉంది? 50 ఉంది. ద రిజిస్టర్ R0 కన్సిస్ట్ ఆఫ్ 50 ప్లస్ 40. 50 ప్లస్ 40 యాడ్ చేస్తే ఎంత? 50 ప్లస్ 40 the output is the adder. Addition, after addition the content is, the result is 90. The 90 is stored ఎక్కడ స్టోర్ అవుతుంది? మళ్ళీ R0 లోనే స్టోర్ అవుతుంది. చెప్పాను కదా, the output will be stored in second source register. Okay, the R0 will be stored in second source register. So 90 output of the adder is transferred to R0.
that is 90 is transferred to R0 register. Okay, in data the program counter ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఓవర్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఏం చేయాలి, ఇన్స్ట్రక్షన్ 2 ఎగ్జిక్యూట్ చేయాలి. ఇన్స్ట్రక్షన్ 2 ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏం చేయాలి చెప్పండి ఎవరైనా. స్క్రీన్ మీద ఒక క్లూ కూడా ఉంది. ఇన్స్ట్రక్షన్ 2 ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి? ప్రోగ్రామ్ ఒకటి గుర్తుంచుకోండి, కంప్యూటర్ సిపి ఏం చేస్తుందంటే the computer or processor always executes the instruction whose address is available in program counter. program counter లో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ లొకేషన్ లో ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ద ప్రాసెసర్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్స్ ద ఇన్స్ట్రక్షన్ హూజ్ అడ్రస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ప్రోగ్రామ్ కౌంటర్. ప్రోగ్రామ్ కౌంటర్ లో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ లొకేషన్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్ ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ 28th లొకేషన్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏం చేయాలి, నేను ప్రోగ్రామ్ కౌంటర్ ని ఇంక్రిమెంట్ చేయాలి. ఎందుకంటే ప్రోగ్రామ్ కౌంటర్ లో స్టార్టింగ్ అడ్రస్ 20 అనేది బై డిఫాల్ట్ కంప్యూటర్ స్టోర్ చేస్తుంది. కాబట్టి 28th లొకేషన్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తారు మీరు. సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంది, ద సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఇది అవైలబుల్ ఇన్ 21st లొకేషన్. 21st లొకేషన్ కావాలి. ప్రోగ్రామ్ కౌంటర్ లోకి 21st లొకేషన్ కావాలంటే ఏం చేయాలి, మీరు జస్ట్ 20కి ఏం చేయాలి, 1 యాడ్ చేయాలి. దాన్ని ఏమంటారు, ఇంక్రిమెంట్ ఆపరేషన్ అంటారు. అందుకే చూడండి పక్కన PC+1 రాసాను. అంటే ఏంటి మీనింగ్, ప్రోగ్రామ్ కౌంటర్ ఈజ్ ఇంక్రిమెంటెడ్. లాస్ట్ లైన్ చూడండి, చదవండి. ద ప్రోగ్రామ్ కౌంటర్ PC ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1 in order to execute the next instruction in sequence. ఆటోమేటిక్ గా ఇంక్రిమెంట్ అయిపోతుంది, మీరు ఏం చేయకర్లా, మరి ఇంక్రిమెంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయగలదు. ఎప్పుడైతే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిందో ఆటోమేటిక్ గా ద ప్రోగ్రామ్ కౌంటర్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1. ద ప్రోగ్రామ్ కౌంటర్ ఇంక్రిమెంటెడ్ బై 1 ఎందుకని, ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇన్ సీక్వెన్స్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి, దాని తర్వాత ఉన్న ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆటోమేటిక్ ఏమవుతుంది, ప్రోగ్రామ్ కౌంటర్ ఇంక్రిమెంటెడ్ బై 1 అవుతుంది. దట్ ఈ బై డిఫాల్ట్ అయిపోతుంది. ఈ స్టార్టింగ్ అడ్రస్ ఎలాగైతే బై డిఫాల్ట్ ప్రోగ్రామ్ కౌంటర్ స్టోర్ అవుతుందో, సిమిలర్లీ ద ప్రోగ్రామ్ కౌంటర్ ఇంక్రిమెంటెడ్ బై 1. ఎప్పుడైతే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మెమరీ నుంచి బయటకు వెళ్ళిపోతుందో ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ కౌంటర్ ఏమవుతుంది, +1 అవుతుంది. ఓకేనా, దెన్ +1 అయింది అనుకోండి, నా ప్రోగ్రామ్ కౌంటర్ కన్సిస్ట్ ఆఫ్ 21 అంటే ఆ 21 ని ట్రాన్స్ఫర్ టు MAR రిజిస్టర్ and second instruction from the memory unit is transferred to MDR register and second instruction is transferred to IR register and say IR నుంచి ప్రాసెసర్ కి వెళ్ళి that instruction is executed. After that again మళ్ళీ ప్రోగ్రామ్ కౌంటర్ ఏమవుతుంది, ఇంక్రిమెంటెడ్ బై 1 అవుతుంది. 22 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 23, నెక్స్ట్ 24, అలా ఇప్పుడు దాకా ఇంక్రిమెంట్ అవుతుంది ప్రోగ్రామ్ కౌంటర్. హౌ మెనీ టైమ్స్ ఇట్ ఇంక్రిమెంటెడ్ బై 1 అప్ టు ద లాస్ట్ ఇన్స్ట్రక్షన్. అంటే ఇన్స్ట్రక్షన్ 7 ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు కూడా ఎండ్ ఉంటుంది, ఎండ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఎండ్ ఇన్స్ట్రక్షన్ వచ్చిందో ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ కౌంటర్ స్టాప్ ఇంక్రిమెంటింగ్ 1. ఓకేనా, ఆ లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ద ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ బై 1 అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ హౌ ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. అదైందా, ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే కంప్యూటర్ లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, హౌ ద ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ కంప్యూటర్. ఓకేనా, ఓకే, కంప్యూటర్ లో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇన్స్ట్రక్షన్ ని ప్రోగ్రామ్ కౌంటర్ రిజిస్టర్ కావాలి, MAR రిజిస్టర్ కావాలి, మెమరీ యూనిట్, MDR రిజిస్టర్, IR రిజిస్టర్. ఓకే, దీస్ ఫోర్ ఆర్ కాల్డ్ రిజిస్టర్స్ అంటారు. ప్రోగ్రామ్ కౌంటర్ రిజిస్టర్, MAR రిజిస్టర్, MDR రిజిస్టర్, IR రిజిస్టర్. మెమరీ యూనిట్ తెలుసు కదా మీకు, ఇంటికైనా స్టోర్ ద డేటా, ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్స్ డేటా స్టోర్ చేయడానికి మెమరీ యూనిట్ ని యూజ్ చేస్తారు. ఈ R0, R1, R2, R3 ఉన్నాయి చూసారా, R4, R5, R6, R7. These are registers available in the processor. ప్రాసెసర్ రిజిస్టర్స్ ని యూజ్ చేసుకుంటుంది. ఎందుకంటే ద డేటా ట్రాన్స్ఫర్డ్ బిట్వీన్
టూ రిజిస్టర్స్. రిజిస్టర్ కి మధ్య డేటా ట్రాన్స్ఫర్ చేయడం వెరీ ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే మెమొరీ నుంచి రిజిస్టర్ కి, మెమొరీ నుంచి ప్రాసెసర్ కి ట్రాన్స్ఫర్ చేయాలంటే, రిజిస్టర్ నుంచి మెమొరీకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అందుకనే ఏం చేస్తారు, వీ హ్యావ్ టు యూజ్ రిజిస్టర్స్ యూజ్ చేస్తారు ఎక్కువ. ఎందుకంటే ద డేటా ట్రాన్స్ఫర్డ్ బిట్వీన్ టూ రిజిస్టర్స్ ఇస్ టేక్ వెరీ క్విక్లీ దాన్ ఫ్రమ్ ద మెమొరీ. మెమొరీ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం కన్నా రిజిస్టర్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం ఈజీ అనమాట. అందుకని ఏం చేస్తుంది ప్రాసెసర్, మెమొరీలో ఉన్న డేటాను మొత్తం ఏం చేసుకుంటుంది, ఫస్ట్ రిజిస్టర్స్ ట్రాన్స్ఫర్ చేసుకుని అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ రిజిస్టర్స్ అవైలబుల్ ఇన్ ప్రాసెసర్ R0 to R7. 8 కాబట్టి 8 R7 దాకా, 16 అయితే R15 దాకా ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ద కంప్యూటర్. అండ్ ఈ పీసీ ప్రోగ్రామ్ కౌంటర్, MAR, MDR, IR రిజిస్టర్లు ఏమంటారు, జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అంటారు. ద రిజిస్టర్స్ అవైలబుల్ ఇన్ ద కంప్యూటర్ ఫర్ జనరల్ పర్పస్, అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి వాడేయమాట. ప్రోగ్రామ్ కౌంటర్, IR, MDR, లైక్ దట్. ఓకే, దిస్ ఈస్ హౌ ఎనీ ఇది ఎగ్జిక్యూటెడ్. ఓకేనా, ద రివ్యూ అంటే ఇప్పుడు ఏం చెప్పాను మీకు, యాక్టివిటీ ఇన్ ఏ కంప్యూటర్ ఇది గవర్న్డ్ బై ఇన్స్ట్రక్షన్. అంటే కంప్యూటర్ లో నువ్వు ఏ యాక్టివిటీ చేయాలనుకున్నా ఇన్స్ట్రక్షన్ ద్వారానే చేయాలి. అంతేగాని నువ్వేం చెప్పకుండా అదేం చేయదు కదా కంప్యూటర్, బై డిఫాల్ట్ ఏం పెర్ఫామ్ చేయదు కదా. నువ్వేమైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ అనుగుణంగా ఆ కంప్యూటర్ ఆపరేషన్ చేస్తుంది. నువ్వు యాడ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఎడిషన్ ఆపరేషన్ చేస్తుంది, నువ్వు మల్టిప్లికేషన్ ఇస్తే మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేస్తుంది, డివిజన్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే డివిజన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది. అమ్మా బట్టలు బయట ఆరిపోతే వానొస్తే మీ అమ్మగారు తీస్తారులే అమ్మా. టు పెర్ఫార్మ్ ఏ టాస్క్ ఇన్ అప్రోప్రియేట్ ప్రోగ్రామ్ కన్సిస్టింగ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇది స్టోర్డ్ ఇన్ ద మెమొరీ. ఒక టాస్క్ పెర్ఫార్మ్ చేయాలంటే, టాస్క్ అంటే ఫిబొనాచి సిరీస్ లైక్ దట్, ఇదొక ఎగ్జాంపుల్. ఫ్యాక్టోరియల్ కానీ, ఫిబొనాచి సిరీస్ కానీ, క్యూబ్ 2 power 3 కానీ, స్క్వేర్ రూట్ కానీ, సంథింగ్ ఏదన్నా ఒక ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి, ఒక టాస్క్ పెర్ఫార్మ్ చేయాలనుకుంటే అప్రోప్రియేట్ ప్రోగ్రామ్, ఆ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్, అప్రోప్రియేట్ ప్రోగ్రామ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇది స్టోర్డ్ ఇన్ ద మెమొరీ. మెమొరీలో ఆ ప్రోగ్రామ్ స్టోర్ చేసుకోవాలి. ఓకే, ఆ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి, టాస్క్ పెర్ఫార్మ్ చేయడానికి ఫిబొనాచి సిరీస్ కానీ, ఫ్యాక్టోరియల్ కానీ, లైక్ దట్ ఎనీథింగ్. ఆ ఆపరేషన్ సంబంధించి ప్రోగ్రామ్ ఏం చేస్తారు, లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇది స్టోర్డ్ ఇన్ ద మెమొరీ. ఓకే, అండ్ ఇండివిజువల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ బ్రాట్ ఫ్రమ్ ద మెమొరీ ఇన్ టు ద ప్రాసెసర్. చెప్పాను కదా నేను, ఇన్స్ట్రక్షన్స్ అన్ని మెమొరీలో స్టోర్ చేస్తారు. మెమొరీలో స్టోర్ చేయడానికి మాత్రమే వాడతారు, మెమొరీ ప్రాసెస్ చేయదు కదా. ప్రాసెస్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ప్రాసెసర్కి వెళ్ళాలి. కాబట్టి ఈచ్ ఇన్స్ట్రక్షన్ 1 is transferred to processor. Individual instructions are brought from the memory into the processor which executes the specified operation. ఆ ఇన్స్ట్రక్షన్ లో నువ్వు ఏ ఆపరేషన్ చెప్పావు ఆ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. యాడ్ అయితే ఎడిషన్ ఆపరేషన్ చేస్తుంది, మళ్ళీ అనుకోండి మళ్ళీ చేస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది. అండ్ ఆపరేషన్ అనుకోండి అండ్ ఆపరేషన్ చేస్తుంది, ఆర్ అనుకోండి ఆర్ ఆపరేషన్ చేస్తుంది. డేటా టు బి యూజ్డ్ యాజ్ ఆపరెంట్స్ ఆర్ ఆల్సో స్టోర్డ్ ఇన్ ద మెమొరీ. డేటా ఇందాక లొకేషన్ లో చెప్పిన 100 లొకేషన్ లో డేటా తీసుకున్నాం. ద డేటా మస్ట్ బి ఆర్ ఆల్సో స్టోర్డ్ ఇన్ ద మెమొరీ. మెమొరీలో స్టోర్ చేసుకోవచ్చు, ఆ రిజిస్టర్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏ టిపికల్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్ ఇందాక నేను రాసిందే, యాడ్ లొకేషన్ కమ్ R0. యాడ్ లొకేషన్ కమ్ R0 ఏం చేస్తుంది, ఇన్స్ట్రక్షన్ యాడ్ లొకేషన్ కమ్ R0 ఏం చేస్తుంది, యాడ్ లొకేషన్ కమ్ R0 ద కంటెంట్ చూడండి, యాడ్ ద ఆపరెండ్ ఎట్ మెమొరీ లొకేషన్ LOCA. LOCA లొకేషన్ లో ఉన్న ఆపరెండ్ కి R0 రిజిస్టర్ లో ఉన్న ఆపరెండ్ కి ఇట్ పెర్ఫార్మ్స్ యాడ్ ఆపరేషన్. యాడ్ ద ఆపరెండ్ ఎట్ మెమొరీ లొకేషన్ LOCA. LOCA అనేది ఒక లొకేషన్, మనం 100 తీసుకున్నాం ఇందాక. చూడండి, మెమొరీ లొకేషన్ LOCA లొకేషన్ లో ఉన్న ఆపరెండ్ కి, ఆపరెండ్ అన్న డేటా అన్న ఒకటే, ఆపరెండ్ డేటా అన్న ఒకటే. ఆపరెండ్ అంటే ద డేటా, ఆపరేటర్ అంటే ఏంటి, ఆపరేటర్ ప్లస్ మైనస్ స్టార్ డివిజన్ సింబల్ అండ్ ఇవన్నిటిని ఆపరేటర్స్ అంటారు. ఓకే, ఆపరేంట్స్ అంటే ఆపరేషన్ అనేది ఏ డేటా మీద అయితే పెర్ఫామ్ చేస్తా దాన్ని ఆపరేంట్స్ అంటారు. యాడ్ అనేది ఆపరేటర్, ఇప్పుడు యాడ్ అనేది ఆపరేటర్, లొకేషన్ లో ఉన్న డేటా ఆపరెండ్, R0 లో ఉన్న దాంట్లో ఆపరెంట్స్ అంటారు. ఓకే, ఆపరెండ్ అన్న డేటా అన్న ఒకటే, డేటానే ఆల్సో కాల్డ్ యాజ్ ఆపరెండ్.
యాడ్ ద ఆపరెంట్ ఎట్ మెమరీ లొకేషన్ LOCA ద ఆపరెంట్ ఇన్ ద రిజిస్టర్ R0. లొకేషన్ లో ఉన్న డేటాకి R0 లో ఉన్న డేటాకి ఏం చేయాలి, ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. ఓకేనా, ఇందాక చూసాక ఫిగర్ డ్రా చేశాను నేను, సేమ్ అదే. ప్లేస్ ద సమ్ ఇంటూ రిజిస్టర్ R0. ఎందుకని, ఆల్వేస్ ద రిజల్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ సెకండ్ source register. Always the result is stored in second source register. Each instruction there are two source registers are there. టూ సోర్స్ ఎందుకు కావాలి, ఒక ఎడిషన్ ఆపరేషన్ చేయాలంటే టూ డేటా కావాలి, కాబట్టి టూ సోర్సెస్ కావాలి. కాబట్టి ద రిజల్ట్ ఇది ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ ఎయిదర్, ఇది ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ సెకండ్ సోర్స్ రిజిస్టర్. ఓకేనా, కొన్ని కంప్యూటర్స్ కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఏం చేస్తారంటే ద రిజల్ట్ స్టోర్డ్ ఇన్ ఫస్ట్ సోర్స్ రిజిస్టర్. ఓకేనా, కొన్ని టెక్స్ట్ బుక్స్ లో కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఇలా రాస్తారు. డిపెండ్స్ ఆన్ ద డిజైనింగ్ ఆఫ్ ది కంప్యూటర్. మీరు డిజైన్ చేసినప్పుడు వాళ్ళు ఎలా డిజైన్ చేస్తారో ఆర్కిటెక్చర్ ప్రాసెసర్ హార్డ్వేర్ డిజైనర్స్ దాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని సార్ మీరేమో సెకండ్ సోర్స్ రిజిస్టర్ అని చెప్పారండి, ఇంకో టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ సోర్స్ రిజిస్టర్ స్టోర్ చేస్తున్నారండి, వాళ్ళ డేటా యాడ్ R1, R2 అన్నారు అనుకోండి, నేను చెప్పిన దాని ప్రకారం అయితే R2 లో స్టోర్ చేయాలి. కానీ కొన్ని టెక్స్ట్ బుక్స్ ఏం చేస్తారంటే R1 లో కంటెంట్ కి R2 లో కంటెంట్ ని ఎడిషన్ చేసి R1 లో స్టోర్ చేస్తారు. ఓకేనా, అది కరెక్ట్ ఇది కరెక్టే, అర్థమైందా. అంతేగాని సార్ మీరు సెకండ్ సోర్స్ రిజిస్టర్ చెప్పారండి, కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఫస్ట్ సోర్స్ లో స్టోర్ చేశారండి అంటే దట్ డిపెండ్స్ ఆన్ డిజైనింగ్. ఓకేనా, ఆ హార్డ్వేర్ డిజైనర్ డిజైన్ చేసిన బట్టి ఉంటుంది. 99% సెకండ్ సోర్స్ లో స్టోర్ చేస్తారు. ఎవరైనా డిజైనింగ్ మార్చుకొని ఫస్ట్ సోర్స్ లో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఆ డిజైనింగ్ బట్టి ఫస్ట్ సోర్స్ కి వెళ్తుంది, అంతేగాని అది తప్పేం కాదు. ఓకేనా, ద ఒరిజినల్ కంటెంట్ ఆఫ్ లొకేషన్ ఆర్ ప్రిజర్వ్డ్. అంటే ఇందాక లొకేషన్ 100 లొకేషన్ లో డేటా 40 అలాగే ఉంటుంది, అదేమి చేంజ్ అవ్వదు. ఓకేనా, ద ఒరిజినల్ కంటెంట్స్ ఆఫ్ R0 యాక్చువల్ గా బిఫోర్ ఎడిషన్ R0 లో ఎంత ఉంది, 50 ఉంది. బిఫోర్ ద ఆపరేషన్ యాడ్ ఆపరేషన్ ద కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ R0 ఈ 50. ఆఫ్టర్ ఎడిషన్ ఏమైంది, ద 90 విల్ బి స్టోర్డ్ ఇన్ R0. ఎందుకంటే ద రిజల్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద సెకండ్ సోర్స్ రిజిస్టర్. కాబట్టి ఏమవుతుంది, ద 50 కెన్ బి ఓవర్ రిటర్న్. దాన్ని ఏమంటారు, ద ఒరిజినల్ కంటెంట్స్ ఆఫ్ R0 ఈజ్ ఓవర్ రిటర్న్. అంటే 50 అనేది రేజ్ అయిపోయి 90 అనేది స్టోర్ అవుతుంది, దాన్ని ఏమంటారు, ఓవర్ రిటర్న్ అంటారు. వేరే ద లొకేషన్ అండర్ లొకేషన్ లో డేటా మాత్రం డస్ నాట్ చేంజ్, ప్రిజర్వ్డ్ అంటే అలాగే ఉంటుంది, అదేమి చేంజ్ అవ్వదు. ఓన్లీ R0 లో ఉన్న డేటా మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే, 50 అనేది ఎరేజ్ అయిపోయి 90 వస్తుంది అనమాట. ఓకే, ద ఇన్స్ట్రక్షన్ ఇది ఫెచ్డ్ ఫ్రమ్ ద మెమరీ. ఫెచ్డ్ అంటే ఏంటి, ఇంగ్లీష్ మీనింగ్ చెప్పండి అమ్మా చాలు, కంప్యూటర్ మీనింగ్ అక్కర్లా, ఇంగ్లీష్ మీనింగ్ చెప్పండి. ఫెచ్చింగ్ అంటే, ఫెచ్చింగ్ అంటే వెతకడం, ఫెచ్చింగ్ అంటే వెతకడం. ఏం వెతకాలి, ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఫెచ్డ్. ఇన్స్ట్రక్షన్ వెతకడం అంటే ఏంటి, మెమొరీ, మెమొరీలో అంటే నువ్వు ఏ ఇన్స్ట్రక్షన్ ఇది ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావో ఆ ఇన్స్ట్రక్షన్ ఏం చేయాలి, ఫెచ్ చేయాలి. ఫెచ్ అంటే అది మెమొరీలో ఉంటుంది, మెమొరీలో ఒక లొకేషన్ స్టోర్ అయి ఉంటుంది. ఆ లొకేషన్ నుంచి ఇన్స్ట్రక్షన్ ఏం చేయాలి, నువ్వు ఫెచ్ చేయాలి. ఫెచ్ అంటే వెతకడం, అంటే జనరల్ గా వెతకడం. ఇక్కడ ఏంటంటే ఫెచ్చింగ్ అంటే రీడ్ చేయడం. ఆ మెమొరీ నుంచి ఇన్స్ట్రక్షన్ ఏం చేయాలి, రీడ్ చేయాలి. ఓకే, ఎలా చేస్తారు, ప్రోగ్రామ్ కౌంటర్ అడ్రస్ బట్టి రీడ్ చేస్తారు. ఓకేనా, ఈ ఫెచ్డ్ ఫ్రమ్ ద మెమొరీ ఇంటూ ద ప్రాసెసర్. ప్రాసెసర్ కి ఆఫ్టర్ ఫెచ్చింగ్ ఫ్రమ్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద మెమొరీ, మెమొరీ నుంచి ఫెచ్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఆ ఇన్స్ట్రక్షన్ ని మెమొరీకి ట్రాన్స్ఫర్ చేయాలి. అది మెమొరీ నుంచి ఎక్కడికి వెళ్ళి ప్రాసెసర్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకని, మెమొరీ యూనిట్ ఇది ఓన్లీ స్టోరేజ్ డివైస్. మెమొరీ యూనిట్ ఓన్లీ స్టోరేజ్ చేయడానికి మాత్రమే, ప్రాసెస్ చేయడానికి పనిచేయదు. కాబట్టి ఇన్స్ట్రక్షన్ ని మెమొరీ నుంచి ఏం చేయాలి, ప్రాసెసర్ కి పంపించాలి. ఓకేనా, the instruction is fetched from the memory into the processor. The operand at location is fetched. లొకేషన్ అడ్రస్ ఎంత ఇచ్చాను, మన ఎగ్జాంపుల్ లో 100 ఇచ్చాను. 100 లొకేషన్ లో ఉన్న డేటాని ఏం చేయాలి, ఫెచ్ చేయాలి. అంటే ఆ లొకేషన్ 100 లో ఉన్న డేటాని రీడ్ చేయాలి. అండ్ యాడెడ్ టు ద కంటెంట్స్ ఆఫ్ R0. R0 లో ఉన్న కంటెంట్ కి యాడ్ చేయాలి. ద రిజల్టింగ్ సమ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ రిజిస్టర్ R0. అగైన్ ద రిజల్ట్ ఏమవుతుంది, రిజిస్టర్ R0 కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఇది ఈ డయాగ్రామ్
చూడండి లొకేషన్ లో ఉన్న కాంటెంట్ 40 వస్తుంది, అలాగే R0 లో ఉన్న కాంటెంట్ 50 వస్తుంది. రెండు యాడ్ అవుతాయి, ప్లస్ సింబల్ చూసారు మధ్యలో ప్లస్ సింబల్, ద యాడర్ 40 + 50 అండ్ ది ట్రాన్స్ఫర్ టు R0 ఓవర్ రిటర్న్. R0 రిజిస్టర్ ఓవర్ రిటర్న్ అవుతుంది, అంటే ఇంతకుముందు 50 ఉంది బిఫోర్ ఎడిషన్, ఆఫ్టర్ ఎడిషన్ ఏమవుతుంది 90 వస్తుంది, అంటే ద 50 కెన్ బి ఓవర్ రిటర్న్ అనమాట. వేరే ద లొకేషన్ డేటా ఈజ్ డస్ నాట్ చేంజ్ ప్రిజర్వ్డ్, అంటే లొకేషన్ లో ఉన్న డేటా మాత్రం డస్ నాట్ చేంజ్. 100 లొకేషన్ లో డేటా 40 అలాగే ఉంటుంది, ఓకేనా. R0 లో 50 మాత్రం ఓవర్ రిటర్న్ అవుతుంది, దీన్నే ఓవర్ రిటర్న్ ఆఫ్ సెకండ్ సోర్స్ రిజిస్టర్, బికాస్ ద డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ సెకండ్ సోర్స్ రిజిస్టర్. కాబట్టి ఇదనమాట, ఓకే. అదేనా లొకేషన్ గా మారినట్టంటే లొకేషన్ లో ఉన్న కాంటెంట్ కి అంటే ఆపరెండ్ అన్న లొకేషన్ లో కాంటెంట్ ఆ డేటా ఒకటే, అర్థమైందా. లొకేషన్ లో ఉన్న ఆపరెంట్ డేటాకి R0 లో ఉన్న డేటాకి ఎడిషన్ ఆపరేషన్ జరిగి రిజల్ట్ అనేది మళ్ళీ R0 లోనే స్టోర్ అవుతుంది, సెకండ్ సోర్స్ రిజిస్టర్ లోనే స్టోర్ అవుతుంది. 99% సెకండ్ సోర్స్ రిజిస్టర్ యూజ్ చేస్తారు, ఓకేనా. ఎక్కడో ఒక టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ సోర్స్ రిజిస్టర్ ఉంటుంది, అదే కంగారు పడకండి మీరు. నెక్స్ట్ సెపరేట్ మెమరీ యాక్సెస్ అండ్ ALU ఆపరేషన్. ఇప్పుడు యాడ్ లొకేషన్ R0 ఏం చేశానంటే 2 ఇన్స్ట్రక్షన్ కింద డివైడ్ చేశాను. యాడ్ లొకేషన్ R0 ఏం చేశానంటే యాడ్ లొకేషన్ R0 అంటే మీనింగ్ ఏంటి, లొకేషన్ లో ఉన్న మెమరీ యూనిట్ లో లొకేషన్ అనే అడ్రస్ లో ఉన్న డేటాకి R0 లో ఉన్న డేటాకి ఎడిషన్ ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ గా లొకేషన్ లో ఉన్న డేటాని యాడ్ చేయకుండా ఆ లొకేషన్ లో ఉన్న డేటాని ఏం చేస్తాను, ఫస్ట్ ఒక రిజిస్టర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. దాన్నే సెపరేట్ మెమరీ యాక్సెస్ అండ్ ALU ఆపరేషన్. ఆ సేమ్ ఇన్స్ట్రక్షన్ ఏం చేశాను 2 ఇన్స్ట్రక్షన్ కింద డివైడ్ చేసుకున్నాను. ఎలా డివైడ్ చేశాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తానంటే మెమరీ యూనిట్ లో ఉన్న డేటా అంటే లొకేషన్ 100 లో డేటా ఎంత ఉంది, 40 ఉంది. ఆ 40ని ఏం చేస్తాను, ఫస్ట్ సమ్ అదర్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ చేసుకుంటా. ఎలాగా చూడండి, ద ప్రిసీడింగ్ యాడ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఇంతకు ముందు చెప్పిన యాడ్ ఇన్స్ట్రక్షన్ కంబైన్స్ ఏ మెమరీ యాక్సెస్ ఆపరేషన్ విత్ ALU ఆపరేషన్. అంటే మెమరీ యాక్సెస్ అంటే లొకేషన్ 100 లోకి వెళ్ళి డేటాని యాక్సెస్ చేసింది కదా, అది మెమరీ యాక్సెస్ అంటారు. తర్వాత ఏం చేశారు, ఆ డేటాని R0 డేటాని తీసుకెళ్లి ALU లో ఆపరేషన్ పెర్ఫార్మ్ చేశారు. అంటే మెమరీ యాక్సెస్ ప్లస్ ALU ఆపరేషన్ రెండు జరిగినాయి. ఆ రెండింటిని డివైడ్ చేసుకున్నా. ఎలా చేశాను, ఇన్ సమ్ అదర్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ దీస్ 2 types of operations are performed by separate instructions for performance reasons. అంటే ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడానికి, ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి పర్ఫార్మెన్స్ రీజన్స్ ప్రకారం ఏం చేస్తారు, ద సేమ్ ఇన్స్ట్రక్షన్ కెన్ బి రిటర్న్ యాజ్ 2 ఇలా రాస్తారు. చూడండి ఎలా రాశారు, ఫస్ట్ లోడ్ LOCA, R1 అంటే ఏమవుతుంది చెప్పండి, లోడ్ LOCA, R1 అంటే మీనింగ్ ఏంటి, లోడింగ్ అమ్మా. లోడింగ్ అన్లోడింగ్ డౌన్లోడింగ్ అంటారు కదా. లోడింగ్ అంటే ఏంటి, లోడ్ చేయడం. లోడ్ చేయడం అంటే పంపించడం. ఎక్కడికి పంపించాలి, లోడ్ లొకేషన్ R1 అంటే LOCA లొకేషన్ లో ఉన్న డేటాని తీసుకెళ్లి R1 రిజిస్టర్ లోకి లోడ్ చేయండి. అర్థమని చెప్పింది. మెమరీ యూనిట్ లో LOCA అనే లొకేషన్ లో ఉన్న డేటాని తీసుకువెళ్ళి R1 రిజిస్టర్ లోకి లోడ్ చేయండి. లోడ్ ద కంటెంట్ ఆఫ్ LOCA. R1 రిజిస్టర్ లోకి ట్రాన్స్ఫర్ చేయండి. దిస్ ఈజ్ కాల్డ్ లోడ్ LOCA, R1. అప్పుడు ఏమవుతుంది, ద 40 మెమరీ యూనిట్ లో ఉన్న 40 ఏమవుతుంది, R1 రిజిస్టర్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత ఏం చేస్తారు, యాడ్ R1, R0. యాడ్ R1, R0 అంటే R1 లో ఉన్న రిజిస్టర్ లో ఉన్న కాంటెంట్ కి R0 రిజిస్టర్ లో ఉన్న కాంటెంట్ కి R1 లో ఎంత ఉంది 40. ద డేటా అవైలబుల్ ఇన్ R1 రిజిస్టర్ ఇస్ 40 అండ్ R0 రిజిస్టర్ ఎంత ఉంది 50. 40 + 50 అగైన్ ట్రాన్స్ఫర్ టు సెకండ్ సోర్స్ రిజిస్టర్ R0 లో స్టోర్ అవుతుంది. ఓకే, the first instruction transfers the content of memory location into processor register R1. మెమరీ లొకేషన్ LOCA లో ఉన్న 40 డేటా ఏమవుతుంది R1 కి ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత ఏం చేస్తుంది, ద సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది, యాడ్ ద కంటెంట్ ఆఫ్
రిజిస్టర్ R1 అండ్ R0. R1 లో ఉన్న కంటెంట్ కి 40, R0 లో ఉన్న కంటెంట్ 50. R0 and R1 40 plus 50 both are added and the result is sum is transferred to again R0 only. R0 లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది ద డేటా అని. ఓకే, రిజిస్టర్స్ ఇవి చూడండి. ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, ఐఆర్, ప్రోగ్రామ్ కౌంటర్. కింద చెప్పాం కదా రిజిస్టర్స్ ఏముంటాయో. ఐఆర్ రిజిస్టర్ అంటే ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, ప్రోగ్రామ్ కౌంటర్, పీసీ అంటే ప్రోగ్రామ్ కౌంటర్, ఎంఏఆర్ మెమరీ అడ్రస్ రిజిస్టర్, ఎండిఆర్ మెమరీ డేటా రిజిస్టర్. జనరల్ పర్పస్ రిజిస్టర్స్ R0 to Rn-1. ఇందాక 8 రిజిస్టర్స్ R0, R1, R2 చెప్పని చూసారా, దట్ R0 to Rn-1. ఓకే, ఎన్ రిజిస్టర్స్ ఉంటే R0 to R7, 8 అంటే 16 అయితే R0 to R15 ఉంటాయి. దీన్ని జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అంటారు. ఐఆర్ ఏం చెప్పాను, ద ఐఆర్ రిజిస్టర్ ఏం చేస్తుంది, ఇట్ హోల్డ్స్ ద ఇన్స్ట్రక్షన్ దట్ ఈస్ కరెంట్లీ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావో ఆ ఇన్స్ట్రక్షన్ ఎక్కడ చేయాలి, ఐఆర్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇట్ హోల్డ్స్ ద ఇన్స్ట్రక్షన్ దట్ ఈస్ కరెంట్లీ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. ఐఆర్ లోకి ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావో ఆ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ ఐఆర్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా, ఇట్స్ అవుట్పుట్ ఈజ్ అవైలబుల్ టు ద కంట్రోల్ సర్క్యూట్స్ అండ్ ఐఆర్ నుంచి ఇన్స్ట్రక్షన్ ఐఆర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ప్రాసెసర్కి వెళ్తుంది. కంట్రోల్ సర్క్యూట్ ద్వారా ఏమవుతుంది, దర్ ఇన్స్ట్రక్షన్ ట్రాన్స్ఫర్ టు ద ప్రాసెసర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ కౌంటర్. పీసీ ఏం చెప్పాను, ద అడ్రస్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్. కంప్యూటర్ లో ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ అనేది ప్రోగ్రామ్ కౌంటర్ లో ఉంటుంది. దిస్ ఇస్ అనదర్ స్పెషలైజ్డ్ రిజిస్టర్ దట్ కీప్ ట్రాక్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. అంటే ప్రోగ్రామ్ లో ఎగ్జిక్యూషన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రామ్ కౌంటర్ ఓన్లీ. ఇట్ కంటైన్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఫెచ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలో ఆ అడ్రస్ అనేది ప్రోగ్రామ్ కౌంటర్ లో ఉంటుంది. ఓకే, బిసైడ్స్ ఐఆర్ అండ్ పీసీ దర్ ఆర్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ R0 to Rn-1. ఇవన్నీ జనరల్ పర్పస్ అంటే డేటా స్టోర్ చేయడానికి వాడతారు. R0, R1, R2, R3 లైక్. మెమరీ అడ్రస్ రిజిస్టర్, ఇట్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ ది లొకేషన్ టు బి యాక్సెస్డ్. ఎంఏఆర్ రిజిస్టర్ అంటే చెప్పాను కదా, మెమరీకి సంబంధించి 2 రిజిస్టర్స్ ఉంటాయి, ఎంఏఆర్, ఎండిఆర్. It holds the address of the location to be accessed and it contains MDR memory data register. It contains the data to be written into or read out of the address location. మెమరీ లొకేషన్ లోకి డేటాని రీడ్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఐఆర్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఎండిఆర్ కి వెళ్తుంది. టిపికల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. Programs reside in the memory and usually get through the input unit. Input programs అనేవి మెమరీ లో స్టోర్ చేస్తారు. జనరల్ గా ఇన్పుట్ డివైస్ ద్వారా ద ప్రోగ్రామ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు మెమరీకి. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ వెన్ ద ప్రోగ్రామ్ కౌంటర్ ఈస్ సెట్ టు పాయింట్ ద ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. ఇది చెప్పాం కదా, స్టార్టింగ్ అడ్రస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ప్రోగ్రామ్ కౌంటర్. ఓకే, దెన్ ద కంటెంట్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ఎంఏఆర్ రిజిస్టర్. ఎందుకని, మెమరీ యూనిట్ ఎంఏఆర్ రిజిస్టర్ లో ఉన్న అడ్రస్ ని బట్టి చేస్తుంది, అంతేగాని ప్రోగ్రామ్ కౌంటర్ చెప్పదు కదా. కాబట్టి పీసీ నుంచి ఏం చేయాలి, దట్ అడ్రస్ ఈ ట్రాన్స్ఫర్ టు ఎంఏఆర్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా, ఆఫ్టర్ ద టైమ్ రిక్వైర్డ్ టు యాక్సెస్ ద మెమరీ దాని ఇన్స్ట్రక్షన్ ఏమవుతుంది, లోడెడ్ ఇంటూ ఎండిఆర్ లోడ్ అవుతుంది. దెన్ ఎండిఆర్ నుంచి ఏమవుతుంది, దాని ఇన్స్ట్రక్షన్ ట్రాన్స్ఫర్ టు ఐఆర్ రిజిస్టర్. నౌ కంటెంట్స్ ఆఫ్ ఎండిఆర్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ఐఆర్ రిజిస్టర్ అండ్ ద ఇన్స్ట్రక్షన్ రెడీ టు డికోడ్ అండ్ ఎగ్జిక్యూట్. దాన్ని ఐఆర్ నుంచి ఇన్స్ట్రక్షన్ ప్రాసెసర్ కి వెళ్ళి అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, కంటిన్యూషన్. ద ఇన్స్ట్రక్షన్ ఇన్వాల్వ్స్ ఇన్ ఆపరేషన్ బై ద ఏఎల్యూ. అంటే ఏఎల్యూ ఆపరేషన్ కానీ కావాలనుకుంటే, అంటే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఆ లాజిక్ ఆపరేషన్స్ అయితే కనుక ఏం చేయాలి, గెట్ ఆపరెంట్స్ ఫర్ ఏఎల్యూ లోకి ఆపరెంట్స్ 2 ఆపరెంట్స్ ని, ఇందాక లొకేషన్ లో ఉన్న కంటెంట్ ని అండ్ R0 లో ఉన్న కంటెంట్ ని ఏం చేయాలి, ఏఎల్యూకి పంపించాలి. జనరల్ పర్పస్ రిజిస్టర్ లో డేటా అయినా అవ్వచ్చు, అండ్ R0 డేటా అయినా అవ్వచ్చు, ఆర్ మెమరీ లొకేషన్ లో డేటా అయినా అవ్వచ్చు. ఓకేనా, మెమరీ లొకేషన్ చెప్పాను ఇందాక, ఎంఏఆర్ లొకేషన్ 100 చెప్పాను కదా, 100 లొకేషన్ లో డేటా తీసుకెళ్లి ఏఎల్యూకి అవ్వచ్చు. ఆ జనరల్ పర్పస్ రిజిస్టర్ R0 డేటాని తీసుకెళ్ళి ఏఎల్యూకి అవ్వచ్చు. ఓకే, పెర్ఫార్మ్ ఆపరేషన్ ఇన్ ఏఎల్యూ. ఏఎల్యూలో ఏం చేస్తారు, బోత్ డేటా ఆర్ అవైలబుల్ ఇన్ ఏఎల్యూ, దెన్ ద ఆపరేషన్ పెర్ఫార్మ్డ్ ఇన్ ద ఏఎల్యూ. ఆఫ్టర్ పెర్ఫార్మింగ్ ద ఆపరేషన్ ఏం చేయాలి, ద రిజల్ట్ ఈజ్ ద స్టోర్ ద రిజల్ట్ బ్యాక్
మళ్ళీ బ్యాక్ మెమొరీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకపోతే అందులో మెమొరీ రిజిస్టర్ స్టోర్ చేయొచ్చు. మనం ఏం చేస్తాం, ఆ నాట్ స్టోర్ చేసుకున్నాం టు జనరల్ పర్పస్ రిజిస్టర్. అంటే ద రిజల్ట్ ఈస్ అగైన్ స్టోర్డ్ ఇన్ వన్ ఆఫ్ ది రిజిస్టర్ ఆర్ నాట్ ఆర్ ఆర్ వన్ లైక్ దట్. ఓకే, మన ఆర్ నాట్ స్టోర్ చేసుకున్నాం. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే బ్యాక్ మెమొరీలో స్టోర్ చేయాలనుకున్నారు అనుకోండి, అగైన్ బ్యాక్ టు ద మెమొరీ నుంచి అంటే అడ్రస్ ఎంఆర్ అడ్రస్ ద్వారా ఏం చేస్తుంది, రిజల్ట్ అనేది ఎండిఆర్ నుంచి బ్యాక్ వెళ్తుంది అనమాట. ఓకే, ఇది డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్ కౌంటర్ ఇంక్రిమెంటెడ్ టు నెక్స్ట్. ఎందుకని నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రోగ్రామ్ కౌంటర్ ఏమవుతుంది, ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అయిపోతుంది, మీరేం చేయకల్లా. ఓకే, ద ప్రోగ్రామ్ కౌంటర్ ఈస్ ఇంక్రిమెంటెడ్ బై 1 ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇన్ సీక్వెన్స్. ఓకే, దిస్ ఈస్ హౌ ఎన్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఇంతవరకు చాలండి. నెక్స్ట్ క్లాస్ యూ హావ్ డిస్కస్డ్ ఇంటరప్ట్ అండ్ బస్ స్ట్రక్చర్. ఓకే, దిస్ ఈజ్ హౌ బేసిక్ ఆపరేషనల్ కాన్సెప్ట్, అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, మీరు ఒక ఇన్స్ట్రక్షన్ ని ప్రోగ్రామ్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ బేసిక్ ఆపరేషనల్ కాన్సెప్ట్. ఇవన్నీ చేయడానికి ఏం స్టెప్స్ అనమాట. ఓకే, టిపికల్ ఆపరేటింగ్ స్టెప్స్. ఓకే, క్లాస్ ఈజ్ ఓవర్. సిఆర్ అడ్మిన్ తీసుకున్నామా, కావ్య విష్ణుజ? సిఆర్ ఎస్ సార్, తీసుకున్నాను సార్. ఓకే, నాకు వాట్సాప్ చేసామా? ఓకే సార్. మీకు పీపీటీ మీకు మెయిల్ చేస్తాను, వాట్సాప్ గ్రూప్ లో పెడతాను, చదువుకోండి. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఫస్ట్ యూనిట్ ఓన్లీ నోట్స్ అనేది మీకు పీడిఎఫ్ నోట్స్ పెడతాను గ్రూప్ లో. ఓకే సార్. ఓకేనా? ఓకే, లీవ్. థ్యాంక్ యూ సార్. ఓకేనా, థ్యాంక్ యూ.